వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి తెలుగమ్మాయి. అండ్ ఈరోజు డే 4 ఇన్ హాంకాంగ్. బట్ ఈరోజు మనం హాంకాంగ్లో స్పెండ్ చేయము, ఎందుకంటే 4 days ఫర్ హాంకాంగ్ ఇస్ టూ మచ్. మనం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాము. గోయింగ్ టు అనదర్ కంట్రీ ఆల్ టుగెదర్. అంటే ఈ కంట్రీకి పోయే చాలా ఈజీ హాంకాంగ్ నుంచి. సో చాలా ఎఫర్ట్ అంతా చేసే పనిలే. ఒక ఫెరీ లేకపోతే ఒక బస్ ఎత్తుకుంటే చాలు వెళ్ళిపోతాము ఆ కంట్రీకి. అండ్ దాట్ కంట్రీ ఈజ్ మకావ్. is like the center for casino and like beautiful buildings and Chinese culture ni chaala influence ayi untaru. బట్ చాలా డిఫరెంట్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. చూద్దాము ఎలా ఉంది ఏముంది. ఎక్సైట్మెంట్ సూపర్గా ఉంది, నిన్నున్నట్లే ఉంది ఈరోజును. సో నిన్నటి వ్లాగ్ చెక్అవుట్ చేయలేదంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. డిజ్నీ ల్యాండ్ వ్లాగ్, ఇట్ వాజ్ అమేజింగ్. లాస్ట్లో వచ్చే ఫైర్ వర్క్స్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనేసి చెప్పచ్చు. వెదర్ ఇన్ హాంకాంగ్ 4 days 4 different రూపం చూపించింది మనకి. ఫస్ట్ డే అంటూ రెయిన్ పడింది, సెకండ్ డే అండ్ థర్డ్ డే ఫుల్లీ ఎండ ఉండింది. ఈరోజు 4th day ఎండతో పాటు చాలా చాలా గాలి ఉంది. ఏమో చాలా డిఫరెంట్గా ఉంది హాంకాంగ్ వెదరు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రూపం చూపిస్తూ ఉంది. కిట్టు ఏం తినేసాడు? యాపిల్. బీ ఫర్ bear. C for cow. D for. సో మనం ఇప్పుడు ఫెరీ కాడికి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు వెళ్ళాలి ఫెరీ దగ్గరికి. ఇక్కడ ఫుల్ ఫిష్ వాసన వస్తూ ఉంది, చాలా స్మెల్ అవుతుంది ఫిష్. బట్ యా వేర్ ఆల్రెడీ హియర్. అందరూ లగేజ్తో ఒకే కార్లో వదలలేదు, దానికే ప్రవీణ్ అన్న ఇంకో కార్లో వస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. మనం లగేజ్తో పాటు ఫెరీ స్టేషన్ కాడ వచ్చేసాము. ఇది యాక్చువల్లీ ఫెరీ స్టేషన్ లుక్స్ లైక్ అ మాల్ లోపలే టికెట్స్ తీసుకోవాలా అనుకుంటాను. ఎంటర్ అయ్యేదానికి టికెట్ తీసుకోవాలా. ఫెరీ బోట్ రైడ్ టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు ఈ మాల్లో మనము. అండ్ మరి ఎకానమీ ఆర్ సూపర్ క్లాస్ టికెట్స్ దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం షిప్ కాడికి వెళ్ళిపోతాము. టికెట్స్ ఆల్రెడీ కొనుక్కొనేసాం మనము. చాలా వెయిట్ టైం ఉండలేదు. వి థాట్ చాలా వెయిట్ టైం ఉంటుంది అని, బట్ ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. ఇట్లా మనము షిప్ ఫెరీ కాడ వచ్చేసాము అండ్ ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఇదే మన హార్బర్ ఎంట్రీ. థ్యాంక్ యూ. సో ఆల్ డిపార్చర్స్ దగ్గర వచ్చాము. సేమ్ ఎయిర్పోర్ట్ కాన్సెప్టే, ఎందుకంటే మనం ఒక కంట్రీ ఇడిసి ఇంకో కంట్రీకి పోతా ఉన్నాం కదా. జస్ట్ దాట్ మనం ఫెరీలో వెళ్తున్నాము అంతే. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కాడకి వచ్చేసాము. సో ఇలాంటి టికెట్ ఉంటుంది. టికెట్ ఉండి మన పాస్పోర్ట్ చెక్ చేసి పంపిస్తారనమాట. మన ఫెరీ టైమింగ్స్ ఉంది. 1 PM మన ఫెరీ. ఇది చెక్ చేసి ఇమిగ్రేషన్ అంతా ఫినిష్ చేసి పంపించారు మనని. Okay, fee and fee. Ada, only one. సో మన టికెట్ ఉండింది 1:30కి, బట్ 1 o'clock ది బోటును ఎక్కచ్చు అంటామను. సో ఇప్పుడు మన్ని ఇక్కడ విఐపి లౌంజ్లో వెయిట్ చేసేదాన్ని చెప్పారు. బాగా కంఫర్టబుల్గా చేసి పెట్టినారు వెయిటింగ్ లౌంజు. సో ఇక్కడ చూడండి ఫెరీస్, ఎన్నో ఫెరీస్ ఉంది. ఇక్కడంతా కార్గోస్ అంతా లోడ్ చేస్తున్నారు. చాలా ఫెరీస్ ఉన్నాయి. అండ్ మనం సేమ్ కంపెనీ కాబట్టి మనకి ఆ ఫెసిలిటీ ఇస్తున్నారు. 1:30 ఉండే ఫెరీ 1 o'clock మనము ఎంబార్క్ చేయొచ్చు అని. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు విండో సీట్ ఏమైనా కావాలంటే రిక్వెస్ట్ చేయండి, ఇస్తారు విండో సీటు. అలాంటి ఏం పర్టికులారిటీస్ లేదు, ఇదే సీట్లో కూర్చోవాలా, ఇదే అలాట్ అయింది అనేసి అంతా. సేలింగ్ షెడ్యూల్ అంతా మెన్షన్ చేశారు. అడల్ట్కి ఎంత కాస్టు, వీక్ డేస్ వీక్ ఎండ్ డేసు, సూపర్ క్లాస్కి ఎంత కాస్టు. ఇది విఐపి క్యాబిన్, ఇది సూపర్ క్లాస్ క్యాబిన్, ఇది ఎకానమీ క్యాబిన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ క్యాబిన్ యూ సెలెక్ట్ అనమాట. కాస్ట్ను అలాగే ఉంది. అవుటర్ హార్బర్ ఫెరీ టర్మినల్. సో ఇక్కడి నుంచి ఇక్కడ పోయేకి ఫ్రీ అంట. సో న్యూయార్క్ పోతాము అండ్ అక్కడి నుంచి ఇవంతా టూరిస్ట్ డెస్టినేషన్స్ వీళ్ళు మెన్షన్ చేసినది అంతా చాలా దగ్గరే ఉంది. 3 minutes, 5 minutes, 4 minutes, 6 minutes అని. ఐ థింక్ వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్ టుడే. మనకి మ్యాప్ కావాలంటే ఇక్కడ క్యూఆర్ ఇచ్చినారు. అది స్కాన్ చేసుకుంటే మనము ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి
ఫుల్ వీళ్ళ ఫెసిలిటీస్ ఏమేమి ఉందో అంతా గో త్రూ అవ్వచ్చు ఇక్కడ. సో నేను అనుకున్నాను ఉత్త వీళ్ళ లాంగ్వేజ్లో ఇచ్చారే మనకి ఎట్లా అర్థమయ్యేది అంటే, బట్ ఫెసిలిటీస్ చేశారు. ఇప్పుడు అందరూ వాళ్ళ లగేజ్ ఎత్తుకొని 1 o'clock ఫెరీకి ఎంబాక్ చేసేదానికి పోతున్నాము. వెళ్తున్నాము ఇప్పుడు. లగేజ్ అంతా మనమే ఎత్తుకొని వెళ్ళాలి. కష్టపడి మన బ్యాగ్ అంతా మోసి ఫైనల్లీ మనం ఫెరీలో పెట్టేశాము. షిప్ ఎక్కే దారి చాలా నారోగా ఉంది, బట్ స్టిల్ సమ్హౌ మేనేజ్. చూడండి, ఇది సూపర్ క్లాస్ టికెట్ అన్నమాట. లెగ్ రూమ్ ఎంతోటి ఉంది, కింద స్పేస్ కూడా ఉంది బ్యాగ్స్ అంతా పెట్టుకునేదానికి, అండ్ కంఫర్టబుల్గాను ఉంది. సీట్స్ ఎంతో లెగ్ రూమ్ ఉంది చూడండి. బ్యాగ్ పెట్టి కాలును ఉంది అంతా, బట్ స్టిల్ బాగుంది. సీట్ సూపర్గా ఉంది, బెల్ట్ ఇచ్చారు సేఫ్టీ కోసము. అండ్ ఇక్కడ ఫుడ్ అంతా మనం తినేదానికి సేమ్ ఎయిర్ ఫ్లైట్లో ఎలా ఉందో అలాగే ఉంది కంఫర్ట్. ఫుడ్ పెట్టుకొని తినేదానికి పాకెట్స్ కూడా ఇచ్చారు. పాకెట్స్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంది. ఇక్కడ పెట్టమన్నారు మన లగేజ్. అండ్ పైన పోతే విఐపి లౌంజ్ అనమాట, ఐ మీన్ విఐపి క్లాస్ అనమాట. సూపర్ క్లాసు, అది ఎకానమీ. మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. మేము ఫెరీలో 1 గంట సేపు 1 hour వెళ్ళాము మకావ్ రీచ్ అయ్యేదానికి. ఫెరీ లోపలే వాష్రూమ్స్ కూడా ఉండే అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. హాంకాంగ్లో మరి మకావ్లో ఎండలు జాస్తి ఉంటుంది. సో మన సీట్ కాడ మనకి సన్ ప్రొటెక్షన్ షీల్డ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. శాండ్విచ్, ఒక స్నాక్, వాటర్ బాటిల్, షట్టర్ ఉంది, ఎండ అంటే వేసుకోవచ్చు. అండ్ ఇది సూపర్ క్లాస్కి ఒక బెనిఫిట్ ఇచ్చారు. ఏమి అంటే ఫుడ్, శాండ్విచ్, స్నాక్, వాటర్ బాటిల్ ఇచ్చారు. సూపర్ క్లాస్కి మాత్రము, అంటే ఇన్ని సీట్స్ మాత్రము. సో శాండ్విచ్లో 2 types ఉండింది, హ్యామ్ అండ్ చీజ్ ఒకటి, మరి టూనా శాండ్విచ్ ఒకటి. హ్యామ్ తినుము కాబట్టి వి బాట్ టూనా శాండ్విచ్. సో మనం ఇప్పుడు దిగిపోతున్నాము ఫెరీ నుంచి. నెక్స్ట్ కంట్రీ లోపల మనం కాలు పెట్టేసాము. వావ్, చూసేదానికి చాలా చాలా బాగుంది. 1 hour జర్నీ. ఇప్పుడు టైము 2:09 అయింది. మనం 1 o'clock ఎక్కాము. సో వచ్చేసాము. సో మకావ్ ఎంటర్ అయిపోయాము. అండ్ ఇట్లాంటి ఒక స్టాంప్ ఇచ్చారనమాట. ఇదే మన వీసా ఇప్పుడు ఇక్కడ స్టే చేసేదానికి. సో ఇమిగ్రేషన్ ఫినిష్ చేసి పాస్పోర్ట్కి ఒక స్టాంప్ తర ఇచ్చేసారు, అదే మన వీసా. అండ్ మనము మకావ్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్కామ్ జాస్తి అవుతుందంట, సో కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడి నుంచి లగేజ్ అంతా లేదు అంటే ఫ్రీ షటిల్ బస్సెస్ ఉంది, అది ఎత్తుకొని మనం అన్ని దగ్గర టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళచ్చు. బట్ మనకి లగేజ్ ఉంది, సో ఫస్ట్ హోటల్కి వెళ్ళి లగేజ్ డ్రాప్ చేసి మరి వీ హ్యావ్ గో టు ద టూరిస్ట్ డెస్టినేషన్స్. బట్ మీరేమో హాంకాంగ్లోనే స్టే చేసి మకావ్ చూసేదానికి మాత్రము లైక్ ఓన్లీ ఫర్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ వస్తున్నారు, లగేజ్ లేదంటే ఒక బ్యాగ్ తీసుకొని రండి. అండ్ షటిల్ బస్సెస్ యూస్ చేసి ఫుల్ మకావ్ చూసి వాపస్ ఈవినింగ్ ఫెరీలో వాపస్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో హాంకాంగ్లోని లుబుబు ఫేమస్ అనుకున్నాను, బట్ హాంకాంగ్లో ఎక్కడా చూడలే. మకావ్లో వచ్చిన వెంటనే ఫస్ట్ పోస్టర్ కనిపించింది లుబుబుది. లుబుబు ఏమి అంటే ఒక హాంకాంగ్ డిజైనర్ ఒక ట్రెండింగ్ క్యారెక్టర్ని ఇన్వెంట్ చేశాడు. అండ్ అది ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది ఆ డాలు, ఎందుకంటే అదంతా క్యూట్గా ఉంది చూసేదానికి. దానికి ఫుల్ రీల్స్, ఫుల్ షార్ట్స్, అండ్ దే క్రియేటెడ్ అ డిమాండ్ ఫర్ దట్ ప్రోడక్ట్. అవైలబిలిటీ అంతా తగ్గించి జనాల్ని కావాలా అనేట్లు చేసేసి ఓవర్ నైట్ బిలియన్స్లో సంపాదించేశాడు ఆయన. అట్ ఫస్ట్ ట్యాక్సీ తీసుకుంటాము హోటల్ రీచ్ అయ్యేదానికి అనుకున్నాము, బట్ మ్యాప్స్లో చూసినాక తెలిసింది ఉత్త 400 meters ఉంది మన హోటల్ అనేసి. దానికే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మనము హార్బర్ దగ్గర దిగాం కదా, ఒక బ్రిడ్జ్ దాటి నడుచుకుంటూ వస్తేనే మన హోటల్ వచ్చేసింది. మనం ఆల్రెడీ మన హోటల్ దగ్గర ఉన్నాము. వీఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ 1 day. హోటల్ లోపలే క్యాసినో ఉంది. ఓ మై గాడ్, దిస్ లుక్స్ సో ఫ్యాన్సీ అండ్ నైస్. రూమ్ కాడికి వచ్చేసాం మనము. గోయింగ్ టు స్టే హియర్ ఫర్ 1 day. ఒక్క రాత్రికి వీఆర్ గోయింగ్ టు ఇక్కడే హాల్ట్ ఉండబోతున్నాము, ఎందుకంటే ఇక్కడ నైట్ లైఫ్ లైక్ కసినోస్ అంతా చాలా బాగుందంట. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా. గ్రాండ్ ఎంట్రీ.
సో మనం వచ్చిండేది ద గ్రాండ్ ప్యాలెస్ హోటల్కి అండ్ మనకి ఇది మంచి డీల్ చిక్కింది మేక్ మై ట్రిప్ నుంచి 28,000 ఫర్ 3 రూమ్స్ దొరికింది. చాలా మంచి డీల్ ఫర్ 1 నైట్. అండ్ చూసేదానికి ఎంత బాగుంది చూడండి, ఇట్స్ క్రేజీ అండ్ బ్యూటిఫుల్. ఒక సూపర్ మార్కెట్ లోపలే ఉంది. అంతా ఈ రూమ్లో జస్ట్ ఉండొచ్చు మనం. అంతా మనకి ఏమేమి రిక్వైర్డ్ అంతా ఇక్కడిక్కడే ఉంది. వి డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో అవుట్, బట్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సీ ద కంట్రీ కదా కిట్టు. ఎస్, పక్కలో కసినో కూడా ఉంది. అంతా లోపల ఉంది. ఫెసిలిటీ సూపర్, అదిరింది అసలు. చెక్ ఇన్కి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చెక్ ఇన్ 3 o'clock అంట. ఇప్పుడు టైం యాక్చువల్లీ 12:30 అప్రాక్సిమేట్లీ. బట్ కొంచెం ఎర్లీ చెక్ ఇన్ ఇస్తారా అని వీఆర్ ఆస్కింగ్ ఫర్ దాట్. ఇది అంత బాగుంది రూమ్ చూసేదానికి. ఇక్కడ కూర్చొనే ఏరియా ఉంది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. బెడ్ చూడండి, టీవీ లోపలికి బయటికి వెళ్తుంది. క్రేజీ. వాక్ ఇన్ లాన్ ఉంది. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. డార్స్, ఒక రాయల్ ఫీలింగ్ వస్తుంది అనేసి చెప్పచ్చు. వాష్రూమ్ చూడండి, టబ్, హ్యాండ్ వాష్ ఏరియా, సెపరేట్ స్పేస్ ఫర్ ద టాయిలెట్ అండ్ సెపరేట్ స్పేస్ ఫర్ అ షవర్. చాలా బాగుంది. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. Kittu, how do you feel about your room? Super. Tell super. ఈ రూమ్ వదిలి నిజంగా సైట్ సీయింగ్ చేసే వెళ్తామా లేదా అనిపిస్తుంది. అంత బాగుంది, అంత కంఫర్టబుల్గా ఉంది ఈ రూమ్స్. అండ్ ఇది అంకుల్ ఆంటీ వాళ్ళ రూము. వాష్రూమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండింది అండ్ రూమ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్. డిఫరెన్స్ ఉండింది డ్రెస్సింగ్ టేబుల్లా, అక్కడ హెయిర్ డ్రయర్ అంతా ఇచ్చిండ్రి. అండ్ బాల్కనీలో వాకిన్ లేకుండా ఫుల్ వ్యూ ఉండే బాల్కనీ ఉండే వీళ్ళ రూమ్కి, విచ్ వాజ్ ఆబ్వియస్లీ సో బ్యూటిఫుల్. అండ్ ఛార్జింగ్ ప్లస్ ప్లగ్ ఇన్ స్పీకర్స్ కూడా ఇచ్చిండ్రి, విచ్ వాజ్ సో ఫన్. ఒక బ్యూటిఫుల్లీ హిడెన్ ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రి, విచ్ వాజ్ సో థాట్ఫుల్. అండ్ ఒక ఫుల్ షెల్ఫ్ ఆఫ్ యూటెన్సిల్స్ ఇచ్చిండ్రి, లైక్ కప్స్, కెటిల్, కాఫీ, ఏమేమి కావాలనో మనకి అదంతా. లైక్ ఐ సెడ్, హెయిర్ డ్రయర్కి ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ ఇచ్చిండ్రి అండ్ దాని ముందరే మిర్రర్, మరి డ్రెస్సింగ్ టేబుల్ ఉండింది. అండ్ జస్ట్ ఇన్ కేస్ మనం రాత్రి కెసినోకంతా వెళ్తే టార్చ్ ఇచ్చిండ్రి, చూసుకొని వెళ్ళండి అనేసి. సో మనం రెడీ అయ్యేసి ఇప్పుడు వెళ్తున్నాము సైట్ సీయింగ్ చేసేదాన్ని. ఇటు వచ్చిన తక్షణం మనము ఆస్టన్ మార్టిన్ కార్ చూసాము. అంత ఫ్యాన్సీగా ఉంది చూడండి, క్రేజీ. సో మన హోటల్ ముందుండే స్కై వాక్లో ఉండాము. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. కొంచెం వర్షం పడేట్లుంది ఇప్పుడు. సిటీ వ్యూ. బస్ స్టేషన్ దగ్గర వచ్చాము. మనం ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నమాట అన్నీ చూసేదానికి. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తాము అని. ఇక్కడ క్యాష్ ఓన్లీ అంట బస్సుకి, అండ్ హాంకాంగ్ డాలర్స్ తీసుకుంటూ ఉన్నారు. ఒక బస్సు ఎక్కి దిగేసాము ఎందుకంటే అది పోదు అని దింపేశారు. ఇప్పుడు మనం కరెక్ట్ బస్ చూసుకొని వెళ్దాము.